హలో గాయ్స్, ఈరోజు మనం అస్సలు లాగ్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా మెడికల్ కోడింగ్ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అని తెలుసుకుందాం. సో జనరలీ మనం ఈ కోర్స్ స్టార్ట్ చేద్దాము అని అనుకోగానే మనకు వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే అసలు మనం ఈ కోర్స్కి ఎలిజిబులా కాదా, ఆర్ ఎల్స్ ఎవరు ఎలిజిబుల్ అని మనకు ఒక డౌట్ వస్తుంది. సో ఈరోజు మనం దాన్ని క్లారిఫై చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అంటే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బిఎస్సి, ఎంఎస్సి, బీడిఎస్, ఫిజియోథెరపీ, నర్సింగ్, బయోటెక్నాలజీ ఇలా లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఎవరైనా కూడా మన మెడికల్ కోడింగ్ కోర్స్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ ఇంకొక బేసిక్ కన్ఫ్యూషన్ ఏంటంటే నాన్ లైఫ్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్ కాదా? ఎస్, వాళ్ళు కూడా ఎలిజిబులే. చాలామంది మేము బీటెక్ చేసాం, ఎంటెక్ చేసాం ఆర్ ఎంబీఏ చేసాం, మేము ఎలిజిబులా కాదా ఈ కోర్స్ నేర్చుకోవడానికి అని అడుగుతున్నారు. దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. కాకపోతే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ బాడీ సిస్టమ్స్లో ఇంకా ఎనాటమీ అండ్ టర్మినాలజీస్లో బేసిక్ టర్మినాలజీలో వాళ్ళకి గ్రిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కోడ్ సర్చింగ్కి కానీ లేకపోతే ప్యాథాలజీలో కానీ బాగా గ్రిప్ ఉంటుంది. సో వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నాన్ లైఫ్ సైన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి మేము ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే ఇది హెల్త్ కేర్ ఫీల్డ్ కాబట్టి మీరు కోర్సులో జాయిన్ అయ్యే ముందే కొంచెం బేసిక్ నాలెడ్జ్ అంటే లైక్ బేసిక్ బాడీ సిస్టమ్స్ కానీ ఎనాటమీ కానీ కొంచెం మీరు నేర్చుకొని కోర్సులోకి వస్తే అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు మనకి నాన్ లైఫ్ సైన్స్ వాళ్ళని హైర్ చేసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు వాళ్ళని కూడా హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇంతకుముందు డిగ్రీ వాళ్ళని కూడా హైర్ చేసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళని కూడా హైర్ చేసుకుంటున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఇంటర్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అనేది మనకు కంప్లీట్ అయి ఉండాలి. ఇంకొకటి కోచింగ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 3 months. 3 months మనకి కోచింగ్ డ్యూరేషన్ అయిపోయాక లైక్ డే మొత్తం ఉండదు కోచింగ్, డైలీ 1 hour ఆర్ 2 hours ఉంటుంది. ఈ 3 months మనకు కోచింగ్ అయిపోయాక 4th month వాళ్ళు మాక్ ఎగ్జామ్స్ పెట్టి మనకి ఎగ్జామ్ రాపిస్తారు. ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో మీరు సర్టిఫైడ్ అయితే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దెన్ కంపేర్డ్ టు నాన్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ సర్టిఫికేషన్ రాయాలి అనే దాని గురించి కూడా మనం ఫుల్ వీడియో చేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెడికల్ కోడింగ్ అప్డేట్స్ ఛానల్. బాయ్ బాయ్.